అంతా మనవాళ్లే కదా అని ఆయన ఉద్దేశం. ఈ పూజతో మన 2 కుటుంబాలు కలుస్తాయి. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా పెద్ద మనసుతో పక్కన పెట్టండి. అంతా మనదే అనుకుంటే వేరే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇంకా ఆలోచిస్తావేట్రా? పదా. ప్లీజ్ దేవ్, నా కోసం. మొత్తానికి పూజ దాకా లక్కెళ్తుంది నా కూతురు. పూజ ముగిశాక అంతా కలిసిపోతారు. ఇక మన చేతుల్లో ఏమీ లేదు. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే. మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ, కడలై పొంగుతున్న ప్రేమలీల కనరా కృష్ణ. అందుకో సంబరాల స్వాగతాల మాలిక, ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారక. అయ్యా హరికృష్ణ గారు, మీ చెల్లెలు పేరిట గుడి కట్టించి ప్రతిష్టాపన చేసిన పర్వదినమిది. అన్నా చెల్లెళ్ల గుడి పూరీ జగన్నాథ ఆలయంలోనే ఉంది. అలాంటి గుడే చెల్లి కోసం ఇక్కడ నిర్మించారు. ఇప్పుడు మీరు కృష్ణ పరమాత్మకు పూలమాల సమర్పిస్తే సుభద్రాదేవికి మీ చెల్లెలు మాల సమర్పిస్తారు. తర్వాత తోబుట్టువులు కలిసి దేవుడికి హారతి పడతారు. చిత్తం ప్రతి ఏడు జరిగేదే. పద్ధతి ప్రకారం గుర్తు చేస్తున్నానండి. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోలేం. కానివ్వండి. చూసావా, మా అన్నయ్య నన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు. కృష్ణ అర్పణం. ఇంకాసేపట్లో ఈ అన్నా చెల్లెళ్ళు కలవడం ఖాయం. హరిగారు, మీ చెల్లెలి గారి మాలను కూడా సమర్పిస్తే. పంతులు గారు, కాస్త ఆగండి. మాల వేయాల్సిన వారు ఇంకా రాలేదు. సుభద్ర వచ్చింది కదండి. అన్నయ్య, నేను మాల తీసుకొచ్చాను. తీసుకో అన్నయ్య. ఏమండి, ముహూర్తం దాటిపోతుంది, తీసుకోండి. మాల వస్తుంది, ఒక్క నిమిషం ఆగండి. ఏమండి, ఇంకా ఆలస్యం ఎందుకండి, త్వరగా కానివ్వండి. చెప్పాగా పూజ చేయాల్సిన వాళ్ళు మాల తీసుకొస్తారని.
అదిగో వచ్చేసింది. సర్వే జన సుఖినో భవంతు. ఆలస్యమైంది, క్షమించండి హరికృష్ణ గారు. పర్లేదమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాను. పంతులు గారు, మా తోబుట్టు వచ్చేసింది. ఇటొచ్చి నిలబడు శ్రీముఖి. ఈ మాల సమర్పించాక ఇద్దరం కలిసి హారతి ఇవ్వాలి. అలాగే. ఈ మాల పంతులు గారికి ఇవ్వమ్మా. పంతులు గారు, ఈ మాల తీసుకోండి. ఏవైంది చెల్లి, చేయి పట్టుకున్నావేంటి? చెయ్యి జారకూడదని. హరికృష్ణ గారే తన తోబుట్టుగా నా చేతికిచ్చిన అవకాశం ఇది. తోబుట్టువా? ఎలా? పర్వతనేని బలరామయ్య కూతురివా, లేదంటే మా అమ్మ కూతురివా? ఏ రకంగా తోబుట్టువి? తోబుట్టు అంటే రక్తం పంచుకునే పుట్టనక్కర్లేదు, కష్టాల్ని పంచుకుంటే చాలు. తోడ పుట్టింది అంటే ఒకే తండ్రికి పుట్టనవసరం లేదు. పరువు పోయేటప్పుడు తోడుగా నిలిస్తే చాలు. అన్నయ్య, ఇది గుడి. నువ్వు నా కోసం కట్టించిన గుడి. ప్రతి ఏడు మనిద్దరం కలవాలని, పూజ చేయాలని చెప్పిన నువ్వు ఈవిడితో ఈ పూజ ఎలా జరిపిస్తావన్నయ్యా?
అయ్యో, ఈ పూజ వెనుక ఇంత కథ ఉందా? నాకు తెలీదు. వద్దు, సుభద్ర కూడా నా చెల్లే. ఆ మాలను నువ్వే సమర్పించు చెల్లి. శ్రీముఖి గారు, ఈ పూజ మీతోనే జరగాలి. ఏమండి, ఇది మంచిది కాదండి. ప్రతిసారి జరిగినట్టే సుభద్ర జరిపించాలి. అవునన్నయ్య, ఇది మన వంశాచారం ప్రకారం జరగాల్సిందే. ఆ ఆచారం పెట్టింది నేను. ఏంటన్నయ్య ఆచారం? మమకారాన్ని కాదని మాయలో పడిపోవడమా? ఊరు పేరు తెలియదని తీసుకొచ్చి తోబుట్టువని పక్కన నిలబెట్టుకోవడమా? ఈ పర్వతపురం జనాలందరికీ తెలుసు మనం అన్నా చెల్లెళ్ళమని. నేనంటే నీ కోపం ఉంటే ఈ పూజ అర్చనతో చేయించు. అంతేగాని మమ్మల్ని కాదని ఏ సంబంధం లేని ఈమెతో పూజ ఎలా జరిపిస్తావన్నయ్య? ఓహో, సంబంధం కలుపుకుంటేనే శ్రీముఖి గారిని తోబుట్టుగా గుర్తిస్తారు, అంతే కదా? పంతులు గారు, అయ్యా, ఇప్పుడే దత్తత కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఇప్పుడే దత్తత కార్యక్రమం ఏర్పాటు చేయండి. దత్తత కార్యక్రమం ఏర్పాటు చేయండి. కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఏమండి, అసలు ఏం చేస్తున్నారు మీరు? నేను తోబుట్టుగా శ్రీముఖిని దత్తత తీసుకుంటున్నాను. అప్పుడు అందరూ మమ్మల్ని తోబుట్టువులుగా గుర్తిస్తారు కదా. అన్నయ్య, తోబుట్టు బంధం అంటే దత్తత తీసుకునేదో కొత్తగా ఏర్పాటు చేసుకునేదో కాదు. అది జన్మ జన్మల బంధం. అది ఇక్కడ ఉంటుంది. రక్తం పంచుకుని పుట్టిన బంధం అన్నయ్య. ఊపిరిపోయే వరకు అది కలిసే ఉంటుంది. బంధాలు అనుబంధాల గురించి నాకు కొత్తగా ఎవరు చెప్పనక్కర్లేదు. అన్నయ్య, ఏంటి ఎందుకు ఇలా మారిపోయావు? నా మొహం చూసి చెప్పన్నయ్య. చావు బతుకుల్లో ఉన్న నా కూతురి మొహం చూడని నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావా? అది కదన్నయ్య. సుభద్ర, చాలు. జరిగింది చాలు. ఓ అహంకారి ముందు అన్నయ్య ప్రేమ కోసం నువ్వు చేతులు చాపాల్సిన అవసరం లేదు. ఓ అవకాశవాది దగ్గర అవమానంతో నిలబడాల్సిన అగత్యం లేదు. పద. ఎవరు అవకాశవాది? నేనా మీరా? ఇంటికొస్తే అన్నంలో విషం కలిపిన సంస్కారం ఇది. నువ్వా మాట్లాడేది? మిస్టర్ హరికృష్ణ, జరిగిందేదో తెలుసుకోకుండా పొరపాటు పడింది మీరు. మీతో సంస్కారం గురించి చెప్పించుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు. ప్లీజ్, మీకు చేతులెత్తి మొక్కుతాను, కాసేపు ఊరుకోండి.
ఇంత జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలి? ఇదేమన్నా మర్యాదగా ఉందా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. దీన్ని పెద్దది చేయకండి ప్లీజ్. ఈ వ్యవహారాన్ని పెద్దగా చేసింది మీ అన్నయ్య. పవిత్రమైన గుడిలో అందరి ముందు ఇలా చేయడం మంచిదేనా? పూజకి రమ్మని పిలిచి మీరు చేసే సత్కారం ఇదా? అసలు మిమ్మల్ని ఎవడు పిలిచాడు? అసలు మిమ్మల్ని ఎవడు పిలిచాడు? అసలు మిమ్మల్ని ఎవడు పిలిచాడు? ఎవడు పిలిచాడు? నేనేమైనా మిమ్మల్ని బొట్టు పెట్టి రమ్మని పిలిచానా? నేనేమైనా మిమ్మల్ని బొట్టు పెట్టి రమ్మని పిలిచానా? మిమ్మల్ని బొట్టు పెట్టి రమ్మని పిలిచానా? బొట్టు పెట్టి రమ్మని పిలిచానా? ఏమండి? నువ్వు బాగు శిరీష. కావాలని గొడవ పెట్టుకుని నన్ను నా పెద్దరికాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని ప్లాన్ చేసుకుని వచ్చారు. నువ్వు నీ పెద్దరికం. ఛీ! కడుపుతో ఉన్న చెల్లిని కనీసం పట్టించుకొని నీది ఓ పెద్దరికమేనా? దేవ్, దయచేసి ఊరుకో ప్లీజ్. ఆయనదే తప్పు లేదు. అయితే మాదా తప్పు? ప్రతిసారి జరిగే పూజే కదా అని రావడం మా తప్ప? చూస్తుంటే అలాగే ఉంది. ఆగండి ఆగండి ఆగండి. నా మూలంగా మీరిలా గొడవ పడుతుంటే నాకు అదోలా ఉంది. దయచేసి హరికృష్ణ గారిని ఏమీ అనకండి. కావాలంటే మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను. ఆయన్ని వేలెత్తి చూపించకండి. శ్రీముఖి, ఏవైంది చెల్లి? ప్రేమగా పిలిచే నీ పిలుపు వెనుక ఎంత అరాచకం ఉందో నాకు తెలుసు. నన్ను మా అన్నయ్యని విడదీయాలనే నీ పన్నాగం మా అన్నయ్య ప్రస్తుతానికి నమ్మొచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. అయ్యో, మా హరికృష్ణ మీదున్న నా అభిమానాన్ని శంకిస్తున్నావా? చెప్పండి, ఈయన కోసం ఇప్పుడే ఇక్కడే నా ప్రాణాన్ని సమర్పించమన్నా ఆనందంగా ఇచ్చేస్తాను. శ్రీముఖి గారు, ఎవరి కోసమో మీ మమకారాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. పంతులు గారు, ఇప్పటికే ఆలస్యమైంది. పూజ కానివ్వండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. పుష్పం సమర్పయామి. శ్రీకృష్ణుల వారి మీద వేయండి ముందు. పుష్పం సమర్పయామి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు వేయండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీకృష్ణ గోవిందాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆ దండ వేయండి అమ్మా, మాల వేయండి.
ఓం నమో స్తునందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. సుభద్ర 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 సర్వే జనా సుఖినో భవంతు. సుభద్ర 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 అమ్మా సుభద్ర 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 లే సుభద్ర. ఇక నేను సుభద్ర కలవడం అంటే భూమి ఆకాశం కలవడమే. ఇన్నాళ్ళు మీది పట్టుదల మొండితనం అనుకున్నాను. కాదు, నిలువెత్తు మూర్ఖత్వం. మీరు నా దృష్టిలో దిగజారిపోయినట్లే. శిరీష ఆ!